వాట్సాప్ తీసినా, ఫేస్బుక్ తీసినా, ట్విట్టర్ తీసినా, ఇన్స్టా తీసినా అకస్మాత్తుగా కొత్త రకమైనవి వస్తున్నాయి. ఇందులో రాహుల్ గాంధీ గారు అదేదో చెప్తున్నాడు. చిన్నప్పుడంట ఆయనను వాళ్ళ చెల్లెలు కలిసి మైదా పూసి పోస్టర్లు అతికిచ్చేవాళ్ళట. చాలా విచిత్రంగా, అంటే దానికి ఒక మ్యూజిక్ వేసి ఏదో సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి చేస్తున్నట్టు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎస్కార్ట్ ఉన్నటువంటి వాళ్ళు, పుట్టినప్పటి నుంచినే బ్లాక్ క్యాట్ కమాండోలో చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు పేడలు అదేది మైదా తీసుకుని పోస్టర్లు రోడ్డు మీదకి వెళ్ళి అతికిచ్చారండి. ఆయన ఫోటో కోసం అతికిచ్చిపించింది వాళ్ళ ఆయనమ్మ, షో కోసం అని చెప్పేసి, భవిష్యత్తులో గుర్తుంటుంది అనేసి. దాన్ని ఒక గొప్ప విశేషంగా చెప్పడం. అయ్యో ఎంత సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాడు అని చదువుకున్న వెధవలు ప్రచారం చేయడం. చదువుకున్న వెధవలని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు చెప్పడానికి సిగ్గన్న ఉండాలి, మనం ప్రమోట్ చేయడానికైనా సిగ్గు ఉండాలి. వాళ్ళ గతి లేదా? మైదాలను వీటితో పేపర్లను అతికిచ్చారా? ఇంతకంటే వెరితనం ఏమన్నా ఉంటుందా? ఏం జరుగుతుంది అసలు ఇండియాలో? మొన్నటిదాకా ఫస్ట్లో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు హిందుత్వం మీద, నరేంద్ర మోడీ మీద విషం చిమ్ము వదిలిపెట్టారు. గుజరాత్ మీద విషం చిమ్ము వదిలిపెట్టారు. దాన్ని తట్టుకుని నిలబడ్డాక 2014లో గెలిచాక కూడా 2019 దాకా బీజేపీ సర్కార్ని వెంటాడి వేటాడి ప్రతి దాంట్లో దుర్మార్గంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది నేషనల్ మీడియా. ఆ తర్వాత రెండోసారి మోడీ గెలిచాక ఇక తమ పప్పులు ఉడకవని గ్రహించి మోడీకి పాజిటివ్గా మారినటువంటి వాళ్ళు ప్రేమతో ఏమి లేరు. వాళ్ళు గత్యంతరం లేక కాంగ్రెస్ పుంజుకోవట్లేదు, మోడీ పుంజుకుంటున్నాడు, ఇక మనం వీళ్ళని నమ్ముకుంటే కుదరదన్న ఉద్దేశంతో మోడీకి అనుకూలంగా కథనాలు, మోడీకి అనుకూలంగా చేసే జర్నలిస్టులు ప్రమోట్ చేసి మిగతా వాళ్ళని అలాగని పక్కన పెట్టారా? వాళ్ళని లైమ్ లైట్లోనే ఉంచారు. బర్కాదత్తులు, రాజ్దీప్ సర్దేశాయిలు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? శేఖర్ గుప్తాలు లేకపోతే కనుక వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారు? నడుస్తుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా వాళ్ళందరూ మళ్ళీ ముందుకు వచ్చేసారు. దేశం ఏదో జరిగిపోతుంది, రాహుల్ గాంధీ కాపాడుతున్నాడు, పోరాడుతున్నాడు అన్నటువంటి తరహాలు. ఏందయ్యా అంటే ఏదో బీభత్సమైన అంశం. అంటే ఒకరికి 3 చోట్ల ఓటు ఉంది, ఇది ఈసీ నుండి బీజేపీ కుట్ర. ఒకడు హైదరాబాద్లో ఉన్నటువంటి వాడు అహ్మదాబాద్ పోతే అక్కడ ఓటు ఉంటుంది, బెంగళూరు పోతే అక్కడ ఓటు ఉంటుంది. ఇక ఆ మిగతాది పాత తీసేటటువంటి సిస్టమ్ లేదు. వాడు ఎక్కడో ఒక చోట ఓటేస్తాడు, 3 చోట్ల ఓటేస్తాడు, వేయచ్చు. ఎంతమంది ఉంటారు అట్లాంటిది? లేదా అది తీసేయాలి అంటే ఓటర్కి ఆధార్ అనుసంధానం చేయాలి. అబ్బాయి ఆధార్ అనుసంధానం చేస్తే బంగ్లాదేశ్ వాడు నున్ను బర్మా వాడి బతుకు బయటపడిపోతుంది కాబట్టి వాళ్ళు అది చేయడానికి వీల్లేదు. అదే సందర్భంలో ఎన్నికల సంస్కరణలు అయ్యయ్యో ఏదో జరిగిపోతుంది. ఈయనంట ఇప్పుడు మోడీని ఎదుర్కొంటున్నటువంటి ధీరుడట, అట్లాగే బీజేపీని, ఎన్నికల సంఘాన్ని, మీడియాని ఎదుర్కొంటున్నటువంటి ధీరుడు. ఇట్లాంటి పబ్లిసిటీలు ఓవరాల్గా ఒక్కసారిగా గత 7-8 నెలల్లో చూస్తుంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలలో అకస్మాత్తు ప్రమోషన్. రాహుల్ గాంధీ ఒక వీరుడుగా, ధీరుడుగా, అద్భుతమైన తెలివిగలవాడిగా, ఈ దేశాన్ని నడిపించగలిగినటువంటి మేధావిగా ప్రొజెక్ట్ చేయడం, మోడీ దుర్మార్గుడు అన్నట్టుగా, నియంతగా, అహంకారిగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతోంది. రాజ్యాంగ వ్యవస్థల మీద అపనమ్మకాన్ని కలిగించే విధంగా పోస్టులు బిగినైపోయినాయి. ఇందులో వామపక్ష భావజాలికులు, మోడీ వ్యతిరేక శక్తులు వీళ్ళందరూ చేస్తుంటే, రెండో వైపున భారతీయ జనతా పార్టీకి లేదా హిందుత్వ భావజాలానికి అనుగుణమైనటువంటి వాళ్ళు డౌన్ ప్లే చేయబడుతున్నారు. సంథింగ్ ఏదో జరుగుతుంది ఇండియాలో అయితే.